అయ్యో పెద్దమ్మగారు, నేనొక 4 రోజులు మా ఊరికి వెళ్ళొస్తాను, మీరు అనుమతిస్తే. వెళ్ళండి. మీ గ్రామానికి వెళ్ళి చాలా రోజులైనట్టుంది కదా, వెళ్ళండి. ఏమైంది? ఎందుకలా భయపడుతున్నారు? లేదండి, నేనా నేనెందుకు భయపడతాను? మీరొక పని చేయండి గుమస్తా గారు, వెళ్లే దారిలో దిగుని కలిసి వెళ్ళండి. దిగు వచ్చాడా? లేదేమునా, కానీ వస్తాడు కదా. ఏ రోజు వస్తాడా? మరి సక్కు గురించి ఏం చెప్తావు? నువ్వు కాస్త నోరు మూసుకో. గుమస్తా గారు, దిగు ఇంకో 2-3 రోజుల దాకా ఇంటికి రాకుండా ఉంటే మంచిది. వాడిని అట్ని చాటే మళ్ళీ వసూళ్ళకి పంపించండి. ఇంకో 2 గ్రామాలకు వెళ్ళమనండి. అయ్యో, ఆయన గుర్రమెక్కి చిటికలో వెళ్ళొచ్చేస్తారు. అయితే ఏదో ఒక కారణం చెప్పి గుర్రాన్ని మీరు తీసుకొచ్చేయండి. కాలినడకన వెళ్తాడు. అలా చేస్తే వాడు తిరిగి రావడానికి ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది. వెళ్ళండి. అది కాదమ్మా, వాడు అసలు సహనం అన్నదే లేదా నీకు? సకు మారడానికి బాబాగారు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సకుకి జింగురోబా గుట్ట మీద అగ్నిశుద్ధి జరుగుతుంది. ఒకవేళ సకు బతికి బయటపడితే బాబాగారి ఆశ్రమంలో ఆయన దాసిగా కాలం వెళ్లదీస్తుంది. అగ్నిశుద్ధి నిజంగానే విజయవంతం అవుతుందమ్మా? అంటే ఏదైనా జరగొచ్చని చెప్పారు. ఒకవేళ ఈ ప్రయత్నం విఫలమైతే మనకి సక్కు అడ్డంకి శాశ్వతంగా తొలగిపోతుంది. ఈ ప్రయత్నం సఫలమైనా విఫలమైనా మాణిక్యం దిగు భార్య అవుతుంది, మన ఇంటి కోడలవుతుంది. ఇది జరిగి తీరుతుంది. మాణిక్యం మన ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు అపారమైన సిరి సంపదలు తెస్తుంది. నా భోషాణం బంగారంతో నిండిపోతుంది. మాణిక్యం వచ్చాక నేను కొత్త వడ్డాణం, కొత్త చంద్రహారం చేయించి వేసుకుంటాను. దయచేసి నన్ను వదిలేయండి, వదిలేయండి. మీరు నన్ను ఎందుకు కట్టేస్తున్నారు? ఇటువంటి దుర్మార్గపు పనులు చేయకండి, నన్ను వెళ్ళనివ్వండి. జై జింగ్రోబా! జై జింగ్రోబా! జై జింగ్రోబా! జై జింగ్రోబా! ఏ పిల్ల, ఆఖరి అవకాశం ఇస్తున్నాను, నన్ను శరణు వేడుకో. ఇంకా సమయం మించిపోలేదు. జింగ్రోబా ఆదేశించారు, సూర్యాస్తమయం తర్వాత అగ్నిశుద్ధి చేయమని. సాయంత్రం వరకు నీకు సమయం ఉంది. బాగా ఆలోచించి నన్ను శరణు కోరు. పాండురంగణ్ణి మర్చిపోతానని వాగ్దానం చేయి. నాకు దాసి వైపో, లేదంటే నిన్ను జింగ్రోబా దగ్గరికి పంపించేస్తాను. చెప్పు, నా మాట వింటావా? బ్రతికి బయటపడాలంటే నీకున్నది ఇదొక్కటే మార్గం. మాట వినకపోతే చేస్తావు. సాయంత్రం నేను నా స్వహస్తాలతో నీ చితికి నిప్పంటిస్తాను. జై జింగ్రోబా! నాగోజీ నాగోజీ కుల దైవం నాగోజీ, నాగోజీ నాగోజీ కుల దైవం. బాబాగారు, మీరెందుకు ఇలా చేస్తున్నారు? నా పంచ ప్రాణాలు పాండురంగంలోనే ఉన్నాయి. అలాంటప్పుడు ఆయన్ని స్మరించనని నేను మీకు మాట ఎలా ఇవ్వగలను? నేను మరణించినా కూడా పర్వాలేదు, కానీ
కానీ అటువంటి వాగ్దానం చెయ్యలేను. ఏయ్! ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? ఆ? అగ్నిశుద్ధి చేస్తే నువ్వు చచ్చిపోతావు. ఇది జరగదనుకుంటున్నావా? జరుగుతుంది. అగ్నిశుద్ధి జరుగుతుంది, జరుగుతుంది, జరుగుతుంది. సాయంత్రం వరకు వేచి ఉండమని జంగురబా చెప్పాడు. లేదంటే ఇప్పుడే నీ చేతికి నిప్పంటించేస్తుండేవాణ్ణి. ఏయ్! దీన్ని జాగ్రత్తగా కాపలా కాయండి. ఇది చావు అంచుల్లో ఉంది. అయినా కూడా ఇది నాతో పొగరుగా అహంకారంగా మాట్లాడుతోంది. నా ముక్కుకి వాత పడినప్పుడు నువ్వు బాగా ఆనందించావు కదా. చూడు ఎన్ని కట్టెలు పేర్చాను. నువ్వు బూడిదైపోతావు, బూడిదా. నేను బ్రతకాల వద్దు నా పాండురంగడు నిర్ణయిస్తాడు భైరవ బాబాయ్. ఏంటండి? వత్సల వచ్చింది వచ్చింది, ముళ్ళు బయటకు వచ్చేసింది. అంటే సక్కు చనిపోయిందా? అరే చనిపోలేదే, కానీ త్వరలోనే పోతుంది. దానికి భూమి మీద నూకలు చెల్లిపోయాయి. ఏమంటున్నారు? ఏదైనా రోగం వచ్చిందా? నువ్వెక్కడ దొరికేవే వెర్రి మానకం. మహమ్మారి నాగోజీ బాబా కలిసి చాలా పెద్ద పథకం వేశారు. వీళ్ళది క్రూరాతి క్రూరమైన హృదయం. నేను చెప్పేది శ్రద్ధగా విను వత్సలా. అగ్నిశుద్ధి పేరుతో ఆ నాగోజీ బాబా గారు సఖుని సజీవ దహనం చేయబోతున్నారు. అయ్యో బాబోయ్, నేను ఇప్పుడే వెళ్ళక్కన అడుగుతాను. వద్దు. ఎందుకు వద్దంటున్నారు? మీకేం తెలుసని? నాకు ఇది సబబు అనిపించట్లేదు. నాకు చాలా భయం వేస్తోంది. నేను వద్దని అక్కడికి చెప్తాను. వత్సలా, ఆగు. ఛ! ఇది వెళ్ళి ఆవిడని అడిగితే ఆవిడ కనికరించి సకును వదిలేస్తుందా? అక్క, మనోరమ్మక్కయ్య. పిన్ని, అమ్మ ధ్యానం చేస్తోంది, నీకు కనిపించట్లేదా? నేను అక్కయ్యతో వెంటనే మాట్లాడాలి. ధ్యానం చేస్తూ కూర్చుంటే కుదరదు యమునా. ఏమిటే నువ్వు నాకు సలహాలు ఇస్తున్నావా? అక్కయ్య, మీరు నన్ను తిడితే తిట్టండి, కానీ దయచేసి నేను చెప్పేది కాస్త వినండి. అక్కయ్య, అగ్నిశుద్ధి పేరుతో మీరు సఖుని సజీవ దహనం చేయబోతున్నారటగా. ఇప్పటికే మనం పెరట్లోకి వెళ్ళాలంటే హడలిపోతున్నాం. ఇప్పుడు మీరు దాన్ని సజీవ దహనం చేస్తే అది దెయ్యమై పట్టి పీడిస్తుంది. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? అంటే చిన్నమ్మ గారు ఇంతకీ ఎక్కడున్నారు? పిన్ని, మా అమ్మ ఎప్పుడు ఎటువంటి పొరపాటు చెయ్యదు. ఎందుకు అనవసరంగా అమ్మని సందేహిస్తున్నావు?